విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీ హింసపై ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. విజయవాడలో అక్రమ నిర్బంధం హింస నిజమేనని ప్రాథమిక విచారణలో సిట్ సైతం నిర్ధారించింది. జీవించే హక్కుపై జరిగిన దాడి ఇది అని పేర్కొంటూ అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏపీ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పోలీసులు లాకప్ డెత్ ను దాచేందుకు సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇప్పుడు యువకుడి శవాన్ని కాల్చివేసి ఆ బూడిదను నదిలో కలిపేసిన ఏపీ పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేషన్ లో అసలు ఏం జరిగిందో బయటపడకుండా ఉండేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు కావాలనే డిలీట్ చేసినట్లుగా కూడా తేలింది. రైట్, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి భద్రత కల్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ఎఫ్ఐఆర్ స్టేటస్, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి పరిహారంపై నివేదిక కూడా కోరింది. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీ హింసపై ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. విజయవాడలో అక్రమ నిర్బంధం హింస నిజమేనని ప్రాథమిక విచారణలో సిట్ సైతం నిర్ధారించింది. జీవించే హక్కుపై జరిగిన దాడి ఇది అని అంటూ పేర్కొంటూ అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏపీ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ ఆల్సో ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పోలీసులు కావాలనే లాకప్ డెత్ ను దాచేందుకు సాక్ష్యాలను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇప్పుడు యువకుడి శవాన్ని కాల్చివేసి ఆ బూడిదను నదిలో కలిపివేసిన ఏపీ పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు రామారావు ఇమ్మనేని సీనియర్ న్యాయవాది. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి రామారావు గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. రోజు రోజుకు ఒక కొత్త ట్విస్ట్ చూస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ లో రోజు రోజుకి ఇంకా ఇంటెన్సిఫై అయిపోతుంది ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చూస్తుంటే. సో మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టు గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తున్నారు, స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుంటున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అయితే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు చేసిన ఫిర్యాదుని స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కస్టడీ హింస పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కొన్ని స్ట్రిక్చర్స్ కావచ్చు, అదే విధంగా కొన్ని డైరెక్షన్స్ కావచ్చు, కొన్ని ఆధారాలను విధ్వంసం చేస్తున్నారు, ఆధారాలను మొత్తం చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇలా కాల్చి బూడిద చేశారు, శవాన్ని కాల్చి బూడిద చేయడం జరిగింది అనే విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను. అయితే నీ కొడుకుకు దండ కొనుక్కో అని సిఐ వ్యాఖ్యానించడం జరిగింది అని జాతీయ మానవ హక్కుల కమిషన్ వివిధ వార్తా సంస్థలలో కావచ్చు, మీడియాలో కావచ్చు వచ్చిన వార్తల ఆధారంగా, లేకుంటే ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే నువ్వు ఇది మొత్తం పూర్తి స్థాయిలో జీవించే హక్కుపై ఘోరమైన దాడి అనే వ్యాఖ్యానం కూడా చేయడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ ఏదైతే డిలీట్ చేసిండ్రో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. అంటే మళ్ళా
సాయంతో చేయాలనే ఆదేశాలు జారీ చేసింది. అయితే దీంట్లో చీఫ్ సెక్రటరీకి కావచ్చు, అదే విధంగా కమిషనర్ కు కావచ్చు, డీజీపీకి కావచ్చు దీనిలో నోటీసులు జారీ చేయడం జరిగింది. అత్యవసరంగా ఒక ఒక వారం రోజుల లోపల దీనిపైన సమగ్రమైన నివేదిక, విచారణ నివేదిక అనేది మీరు సమర్పించాలనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇది పోలీస్ వాళ్ళు పూర్తి స్థాయిలో చట్టాన్ని తమ చేతిలో తీసుకొని దారుణంగా వ్యవహరించారనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనిపైన సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది సమర్పించాలని పోలీస్ కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ స్టేటస్ కావచ్చు, నిందితుల వివరాలు కావచ్చు, మళ్ళా బాధితుల కుటుంబానికి మధ్యంతరంగా కొంచెం పరిహారం ఇచ్చే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పరిహారం ఇవ్వవలసిందిగా కూడా డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా చనిపోయిన సాయి కృష్ణ తల్లి అయిన విజయలక్ష్మికి ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే రామారావు గారు, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గురించి ఇందాక మీరు అన్నట్టుగా భద్రత కల్పించాలి, కరెక్టే. అయితే దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ త్వరలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఒకవేళ తీసుకోకపోతే మీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? పూర్తి స్థాయిలో అవసరమైతే గతంలో ఆర్జీకర్ విషయంలో కావచ్చు, కర్ల రాజేష్ విషయంలో కావచ్చు, పెద్దదన్వాడ విషయంలో కావచ్చు, అదే విధంగా ఎన్నో మానవ హక్కుల ఉల్లంఘన కేసులలో నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అదే విధంగా వివిధ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ హక్కులను పరిరక్షించే ఈ ప్రక్రియలో భాగంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ లో మళ్ళొకసారి రిమైండర్ అనేది ఇస్తాం. అది అవసరమైతే మన హైకోర్టులో కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, అదే విధంగా సుప్రీంకోర్టు కావచ్చు, మేము ఆశ్రయించి పూర్తి స్థాయిలో బాధితులకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అన్ని ఎఫర్ట్స్ అన్ని పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, సో సాయి కృష్ణ ఇష్యూ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిందని ఈజీగా చెప్పొచ్చు. అయితే ఇంత సెన్సేషన్ అయిన ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న డిసిజన్స్ ఏదైతే ఉన్నాయో దానికి మీరు అగ్రి అవుతారా? వాళ్ళు ఏ విధంగా అయితే అంటే ప్రోగ్రెస్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ ఇంత డిలే అవుతున్నట్టుగా కొందరు చెప్తున్నారు, బట్ స్టిల్ ఆ ప్రాసెస్ ఇంకా రన్నింగ్ లో ఉంది. సో వాళ్ళు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే డిసిజన్ తీసుకుంటుందో మీరు దానికి అగ్రి అవుతున్నారా, లేకపోతే ఇంకా ఇంటెన్సిఫై చేసి ఈ కేసుని త్వరితగతిన సాల్వ్ చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ సీసీ ఫుటేజ్లను మాయం చేయడము, ఆనవాళ్లు మాయం చేయడము, అదే విధంగా శవాన్ని దహనం చేయడము, ఇట్లాంటి అనుమానాలన్నీ వ్యక్తం చేస్తున్నాం కూడా ఇప్పటి వరకు. అంటే మానవ హక్కుల కమిషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, లేకుంటే వివిధ పౌర సంఘాలు కావచ్చు, ప్రజల నుండి వివిధ వర్గాల నుండి వ్యతిరేకత ఎదురైనప్పుడు, నిరసన ప్రదర్శనలు చేపట్టినప్పుడు, వివిధ డిపార్ట్మెంట్లకు కంప్లైంట్లు పెట్టినప్పుడు మాత్రమే ఒక నామమాత్రపు ఎఫ్ఐఆర్ అనేది చేసిండ్రు. దీని వెనుక ఉన్న వ్యక్తులను పూర్తి స్థాయిలో దీని నుండి తప్పించే ఆలోచన చేస్తున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తుండ్రు. అయితే ఈ ప్రభుత్వం ధోరణి కూడా అదే విధంగా కొనసాగుతుంది. దీనిలో అయితే సాయి కృష్ణ తల్లి కూడా ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. సిట్ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీస్ అధికారులే దానిలో ఉన్నారు కాబట్టి సిట్ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదనే విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. అది మనం చూస్తే పూర్తి స్థాయిలో సరైన దర్యాప్తు జరుగుతలేదని నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు, జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.